విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగింది ఘోరం అనే పదం కంటే కూడా చాలా ఘోరమైనది. ఎందుకంటే చనిపోయిన ముద్దయిపోయిన వాళ్ళని చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. ఈ క్రమంలో డెఫినెట్లీ పాలకులు లేదంటే రాజకీయ నాయకులు ఎవరైనా వెళ్ళి వాళ్ళకు భరోసా ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళు చెప్పేదంతా ఓపికగా వినాలి, అందరం అండగా ఉంటాము అని అంటే ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మానసిక ధైర్యం కావాలి. ఎవరైనా అదే పనే చేయాలి. సరే, నిన్న పాలకులు అనబడే వాళ్ళు వెళ్ళారు, ఏ స్థాయిలో అసహనాన్ని ప్రదర్శించారో మనం చూసాం. సో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. బేసిక్గా తను మామూలుగానే జనాలతో బాగా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో చాలా ఎక్కువ మానవత్వం చూపుతూ ఉంటారు. చాలా భరోసా ఇవ్వడమైనా, వాళ్ళతో తాను కలిసి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా కలిసిపోవడమైనా, మాట్లాడేదైనా చాలా బై డిఫాల్ట్గా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిస్తులకు మరింత ద్వేషాన్ని పెంచుతాయి. అందుకనే ఈరోజు ఆయన వెళ్తారు అంటేనే నిన్నటి నుంచే అసలు గ్యాప్ లేకుండా ఏడుపు మొదలెట్టారు. శవరాజకీయాలు చేసేకపోతున్నారు. మరిన్ని శవాలు దొరికినాయి, ఈసారి 8 శవాలు దొరికినాయి, 10 శవాలు దొరికినాయి, శవరాజకీయం చేసేకపోతున్నారు. వీళ్ళ ఏడుపును చూస్తే బాబోయ్, వీళ్ళ ఏడుపు లాగే మార్గం ఏదైనా ఉందా, లేకుంటే ఆ ఏడుపే వీళ్ళకి రక్షయి, అసలు వీళ్ళ జీవితం సాఫీగా సాగడానికి జగన్ మీద ఏడ్చే ఏడుపులే కారణమా అని చెప్పి కూడా మనకు అనిపించక మనదు. శవరాజకీయాలు ఏది? శవరాజకీయం అంటే ఏంటి? మన ప్రభుత్వ హయాంలోనే ఒక హత్య జరిగి మనం భాగస్వామిగా ఉన్నటువంటి కేంద్ర పరిధిలో ఉన్న విచారణ సంస్థ మొత్తం విచారణ ముగించేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి కనీసం ఒక అక్షరం కూడా తన పేరు ఎక్కడ ప్రస్తావించకుండానే ఒక విచారణ సంస్థ కేసు ముగించేసినా కూడా ఇంకా మనం గొడ్డలి పార్టీ బాబాయిని చంపారు, బాబాయ్ గొడ్డలి అంటున్నారు చూడండి. దాన్ని కదా శవరాజకీయం అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఎవరో ఒక డాక్టర్ ఆరోగ్యం బాగోలేకుండా చనిపోతే దానికి కూడా ఇప్పటికీ జగన్ గారికి ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటారు చూడండి. దాన్ని కదా శవరాజకీయం అంటారు. ఇవి కదా శవరాజకీయాలంటే. గోడగూలి దేవస్థానంలో గోడగూలి చనిపోతే పరామర్శించకపోతే దాన్ని శవరాజకీయం అంటారు. దేవస్థానం కోసం టోకెన్ల కోసం క్యూ లైన్లో నిలబడి తొక్కిసలాట జరిగి చనిపోతే దాన్ని శవరాజకీయం అంటారు. గుళ్ళో పైన పెచ్చులు ఊడి పడిపోయి జనాలు చనిపోయి వాళ్ళని పరామర్శిద్దామంటే దాన్ని శవరాజకీయం అంటారు. ఎక్కడ వీళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేకి, వీళ్ళ మీద వ్యతిరేకత, వీళ్ళ మీద ప్రజలకు అసంతృప్తి లేకుండా చేసేకి దాన్ని జగన్ మీద డైవర్ట్ చేద్దాం శవరాజకీయం. విశాఖ స్టీల్లో అంత ఘోరం జరిగితే ఒక మాజీ ముఖ్యమంత్రిగా విపక్ష నాయకుడిగా వెళ్ళి పరామర్శిస్తారు. అది శవరాజకీయం అవుతుందా? అసలు ఈ ఏడుపులకు గ్యాప్ ఉండదు. ఎందుకంటే ఏడుపులే వాళ్ళకి ఆక్సిజన్ కాబట్టి. జగన్ మీద ఏడుపే లేకపోతే వాళ్ళ రోజు గడవదు, వాళ్ళ జీవనాలు గడవవు, వాళ్ళ బతుకులు తెల్లరు. అందుకని నువ్వు ఏదైనా జరగని జగన్కే ముడి పెట్టాలి, జగన్తో మాట్లాడాలి. అసలు మీకు నాకు కాదు, కరుడు కట్టిన ఈ కూటమి పార్టీల అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వీళ్ళని చూసి విసుగు పుట్టేసింటుంది. ఆ విసుగు పుట్టి ఇక విసుక్కోవడానికనే ఓపికలకు వదిలేశారేమో ఇటువంటి ఈ ఏడుపు కొట్టు వాళ్ళు ఈ విధంగా నిజంగానే.